మీ బాధ్యతల్ని విస్మరించకండి అని తెలియజేస్తాను. బాధ్యత అంటే ఏంటి? బాధ్యత అంటే ఏంటి? తప్పనిసరిగా చేయాల్సిన పని. మెహర్ బాబా అంటారండి, మానవులందరికీ ఉన్న బాధ్యత ఏంటో తెలుసా? వాళ్ళలో ఉన్నటువంటి నిజ ఆత్మను తెలుసుకోవడం. మరి మన మెహర్ సుజాత గారు యొక్క ప్రసంగం వింటే నిజాత్మను ఎలా తెలుసుకోవాలో ఎంత సరళమైనటువంటి భాషలో ఆవిడ తెలుసుకునే విధంగా మనకి తెలియజేశారో ఆవిడకి మన పెద్దాడ కేంద్రం తరపున హృదయపూర్వక జై బాబా ప్రణామాలు. రెస్పాన్సిబిలిటీ అంటారు అంటే ఏంటో తెలుసా? ఎబిలిటీ టు గివ్ రెస్పాన్స్ అని అర్థం అని చెప్తారు. రెస్పాన్స్ ఎవరో అంటున్నారో ఎబిలిటీ ఉండాలండి. రెస్పాన్సిబిలిటీ అంటే అదండి. బాధ్యత అంటే భగవంతుడిని ప్రేమించడమే మన బాధ్యత. ఆ భగవంతుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనమే అయి ఉన్నాడు. అది తెలుసుకోవాలి. అది తెలుసుకునేటట్టుగా మాట్లాడడానికి మన ముందుకు వచ్చి ఉన్నారు అనసూయ గారు. జ్ఞానం నుంచి ఆవిడ ఒక 10 నిమిషాలు తెలియజేస్తారు. జై బాబా. మనకి సమయం తక్కువగా ఉంది కాబట్టి అందరికీ తక్కువ సమయం ఇవ్వడం జరుగుతుంది. దయచేసి నన్ను మన్నించండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। जय बाबा, जय गुरुदेवा, जय मातृश्री। మన యువకుడైనటువంటి మెహర్ బాబా వారు వేదికను అలంకరించినటువంటి మన ప్రియతమ దైవమునకు మనందరి తరఫున హృదయపూర్వక తెలియజేసుకుంటూ, అలాగే అమ్మగారికి గురుదేవుడికి కూడా మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇచ్చేసినటువంటి మన సోదరి సోదరులందరికీ ప్రేమలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే నాకు ఇక్కడ నారాయణ తెలుసారు కానీ అసలు నాకు మైండ్ ఏమి పని చేయట్లేదు. మరి ఏం పలికించుకుంటారో తెలీదు. మరి వారు ఏ రకంగా వ్యక్తం చేస్తున్నారు అనేది. అయితే ఈరోజు ఆగస్టు 15 ఇక్కడ మన పెద్ద సెంటర్లో వార్షికోత్సవం అనేది చాలా అపురూపమైనటువంటిది, చాలా ఆనందదాయకమైనటువంటి కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నది, ప్రతి నెల జరుగుతూ ఉన్నది. మనం ఆ విశిష్టతని మనం గుర్తించినప్పుడే మనం ఆయన్ని ప్రేమించగలము. మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నామో, వచ్చి మనం ఏమి తెలియజేస్తున్నామో
మనకి తెలియజేస్తూ వస్తున్నారు. భగవంతుని ప్రేమించడము ముఖ్యమైనటువంటి విషయము. మరి ప్రేమించడము అంటే మనం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది మనం సోదరులందరూ కూడా భావ ప్రేమికులు. అలాగా భావ రూపాన్ని, భావ నామాన్ని, భావ తత్వాన్ని ప్రేమించడమా? భగవంతుని ప్రేమిస్తున్నాము అంటే అనేక మంది, అనేక సాంప్రదాయకులు ఉన్నారు, అనేక మతాల వాళ్ళు ఉన్నారు, అనేక నామరూపాలను ఆరాధించేటటువంటి మానవులు ఉన్నారు. మరి వారందరూ కూడా అనేక రీతిలో భగవంతుడిని ఆరాధిస్తున్నారు అంటే, వాళ్ళు సాధన చేస్తున్నారంటే మనందరికీ తెలుసు భగవంతుడు ఒక్కడేనని. ఆ ఒక్కడైనటువంటి భగవంతుడినే వాళ్ళు కూడా ఆరాధిస్తున్నారు, ప్రేమిస్తున్నారు అనేటువంటి భావన ప్రతి దైవీ ప్రేమికుడికి కూడా ఉన్నప్పుడే మనం నిజంగా భగవంతుడిని ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు అవుతాము అని మనకి భావార్థించినటువంటి తత్వ అవగాహన ద్వారా మనందరికీ చాలా మందికి తెలుసున్న విషయం ఇది. అయితే మనం క్రైస్తవులు తాల్సిపడతారు, మనకి అనేక మతస్థ సాంప్రదాయాలు తాల్సిపడుతుంటారు, అనేక మందిని ఆరాధించినటువంటి కూడా ఇక్కడ మనకి కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అందరూ మనం వేరు వేరు అనుకుంటే మనం నిజంగా భగవంతుని ప్రేమించిన వాళ్ళు అవుతామా? నాకు తాల్సిపడేటువంటి విషయాల్లో, చూసినటువంటి విషయాల్లో చాలా మంది మీరు హిందువులని, కొంతమంది మన హిందువులేమో క్రైస్తవులని ఇలాగా ఇవేమో లేకుండా ప్రతి మానవుడు కూడా దైవాన్ని అన్వేషిస్తున్నాడు అంటే ఆ ఒకే ఒక స్థితిని వాళ్ళు కూడా ఆరాధిస్తున్నారు అనేటువంటి సోదరి భావం ఉన్నప్పుడే మనం భగవంతుడిని నిజంగా ప్రేమించే వాళ్ళు అవుతామని తత్వ అవగాహన ద్వారా మనకి అవగాహన అవుతున్నది. ఇక్కడ మనకి ఒక సంశయం కలగవచ్చు. మనకి ఈ కార్యక్రమంలో రాముని ఆరాధించే వాళ్ళు ఉండొచ్చు, ఇంకో కృష్ణుని ఆరాధించే వాళ్ళు ఉండొచ్చు, మరొక రూపంగా ఆరాధించే వాళ్ళు ఉండొచ్చు. ఎవరైనప్పటికీ కూడా మెహర్ బాబా తెలియజేసింది ఏంటంటే, నీ ఇష్ట దైవాన్ని, మీకు ఇష్టమైన దైవాన్ని నువ్వు స్మరించాలి, ఆరాధించాలని మెహర్ బాబా తెలియజేస్తారు. నువ్వు ఏ రూపంలో ఆరాధించినా, ఏ నామంతో ఆరాధించినప్పటికీ కూడా భగవంతుడు ఒక్కడైనటువంటి భావనతో ఆరాధించినప్పుడే నువ్వు నిజమైనటువంటి భావం దైవీ ప్రేమకుడు అని ఈ విషయం కూడా బాబా తెలియజేస్తారు. నీకు సోదరి భావం ఉంటేనే నా గురించి మాట్లాడు అని తెలియజేస్తారు. ఇటువంటివి ముఖ్యమైనటువంటి కొన్ని విషయములు మనం అవగాహన పరుచుకొని మనం బాబా ఎంతో విస్తృతమైనటువంటి సంపద జ్ఞానం మనకి ప్రసాదించున్నారు కాబట్టి ఒక భగవంతుని ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి అందరినీ కూడా నా దైవాన్ని ఆరాధిస్తున్నారు అనేటువంటి సుదృఢమైనటువంటి భావన కలిగినప్పుడే మనం భగవంతుని ప్రేమించగలుగుతాము అనేటువంటిది మనం ఎవరు కూడా మర్చిపోకుండా ప్రతి వ్యక్తిని కూడా మన సోదరులుగా మనం అలంకరించాలి, మాట్లాడాలి. అప్పుడే మనం నిజంగా దైవాన్ని ప్రేమించినటువంటి వాడు అవుతాము. ఆ రకంగా ఇక్కడ భగవంతుని ప్రేమించడము అని అంటే మనం పొద్దుటి నారాయణ గారు తెలియజేస్తారు, మనం పోల్చుకుంటూ ఉంటాము. అనేక రకాలుగా ఈ మనస్సు మనల్ని ద్వంద్వానికి తావిస్తూ ఉంటుంది. మనకి అలాగా అవకాశం ఇవ్వకుండా, మనసుకి అటువంటి అవకాశం ఇవ్వకుండా మెహర్ బాబా వారి సాహిత్యము మనకి రక్షణలో ఉన్నది. అలా గతంలో కూడా భగవద్గీత అయినా, బైబుల్ అయినా, ఖురాన్ అయినా వాళ్ళు కూడా తెలియజేస్తారు ఈ విషయములు. అయితే వాటి
వాటి యొక్క మౌలిక విషయాన్ని మెహర్ బాబా సుస్పష్టంగా మనకి అందించారు. కాబట్టి మనకే కాదు, విశ్వంలో మానవులందరికీ కూడా ఆ యొక్క జ్ఞానాన్ని ఆయన ప్రసాదించారు. మనం మార్పులు కూడా ఇప్పుడు మనం సృష్టిలో చూస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఏం చెప్పినప్పటికీ కూడా మా దేవుడు అని అనటం లేదు, అందరూ అంగీకరిస్తున్నారు. అందరూ సోదరులు అందరిలో కూడా అనుకూలం అవుతున్నది. ఆయన యొక్క కార్యక్రమం యొక్క వైభవాన్ని మనం బాగా ప్రేమికులు కాదు, మనం బయట కూడా ప్రేమను మనం చూస్తున్నాము. అది మెహర్ బాబా మానవాళికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఏకత్వ సంబంధమైనటువంటి జ్ఞానము అనేది సుస్పష్టంగా మనకి అవగాహన అవుతున్నది. ఆ రకంగా మనందరం కూడా జ్ఞానాన్ని తెలుసుకుని ఆ జ్ఞాన సంపదని మనం అందరం కూడా మనం సొంత చేసుకొని మనం ఆ యొక్క అనుభవాన్ని పొందడానికి అందరం కూడా మనందరినీ కూడా నడిపించేది, అన్ని స్థాయిలలో మనం నడిపించి గమనించడానికే ఆయన వచ్చి ఉన్నారు. కాబట్టి ఆ ఫలితం నోటికి నిలబడి మానవాళ్ళంతా పొందుతారు అనేటువంటి విషయం కూడా బాబా తెలియజేశారు. కాబట్టి ఈ క్షణం నుంచి మనము ఎవరు తారసపడినా, ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా, ఏ సంప్రదాయం అయినప్పటికీ కూడా మన సోదరుడుగా మనం భావించాలి. అప్పుడే దైవాన్ని ప్రేమించినటువంటి వాళ్ళు అవుతాము. ఈ రకంగా చిన్న అవకాశం ఇచ్చినటువంటి మన సోదరులకి చేయబాబా తెలియజేసుకుంటూ, మనందరూ కూడా నిజంగా ఎంతో అదృష్టవంతులైనటువంటి భావనతో ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజునే మనందరూ ఇలా కలవటం అనేటువంటిది ఇది వ్యక్తిగతమైనటువంటి కాదు, సామూహికమైనటువంటి మన జీవిత దృక్పథములు మారి మన నిజగమ్యం చేర్చడానికి ఒక వారధి లాంటిదనేది అనిపిస్తున్నది. ఆ రకంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బాబు, జై గురుదేవ, జై మానస్. జై బాబా. సోదర భావాన్ని పెంపొందింప చేసుకోవాలి సాధకుడు అని తెలియజేశారు. సోదర భావం అంటే ఏంటి? మనమందరం మనస్సు ఆధారంగా జీవిస్తున్నామని తెలియజేస్తూ ఉన్నారు. కానీ మెహర్ బాబా ఏం చెప్తారంటే, నేను మీ హృదయంలోనే ఉన్నాను అని తెలియజేస్తాను. మరి మనమందరం ఎలా జీవిస్తున్నాం? మనస్సుతో నిండిపోయి జీవిస్తున్నాం. బాబా అంటారు, నేను నీ హృదయంలోనే ఉన్నాను అని తెలియజేస్తాను. మరి ఈ మనస్సు నుంచి హృదయం వైపుకి మనం ప్రయాణించాలి అంటే మనకి దోహదం చేసేది ఏమిటి అంటే సోదర భావం, బ్రదర్లీ అంటే ఏమిటి అంటే, ఈ మనస్సు ఏం చేస్తుంది అంటే అనేకత్వాన్ని సూచిస్తూ ఉంటుంది, ద్వంద్వాన్ని జీవింపజేస్తూ ఉంటుంది, పరిమితులు వ్యక్తం చేస్తూ ఉంటుంది, వేర్పాటు భావన సృష్టిస్తూ ఉంటుంది. ఈ మనస్సు చెయ్యనటువంటి గారిడి ఏమీ లేదు అని తెలియజేస్తారు మెహర్ బాబా. ఈ మనస్సు పరిధి దాటితే కానీ హృదయ పరిధిలోకి ఎంటర్ అవ్వలేము అని తెలియజేస్తారు. బాబా అంటారు, నేను నీ హృదయంలోనే ఉన్నాను అని తెలియజేస్తాను. మరి ఇవి చిన్న చిన్న మాటల్లో మనం తెలుసుకోవాలి అంటే బాబా చెప్తారు, స్టార్ట్ లవింగ్ గాడ్ అంటే అర్థం ఏంటి? స్టార్ట్ చేయమన్నాడు అంటే ప్రారంభించమన్నాడు. ఎవరిని? భగవంతుని ప్రేమించండి. స్టార్ట్ లవింగ్ గాడ్ బై లవింగ్ దోస్ హూమ్ యూ కెనాట్ లవ్ అంటారు మెహర్ బాబా. భగవంతుని అంటే ప్రేమించడం ప్రారంభించండి. ఎప్పుడు? మీరు ఎవరినైతే ప్రేమించలేరు అనుకున్నారో
ఎవరి ముఖమైతే చూడలేననుకున్నారో అటువంటి వారిని ప్రేమించడం ద్వారా భగవంతుణ్ణి ప్రేమించడం ప్రారంభించండి అన్నారు. అంతేగాని ముగింపలేదు. ఆయన ఫస్ట్ స్టెప్ అని చెప్పారు. స్టార్ట్ లవింగ్ గాడ్ బై లవింగ్ దోస్ హూమ్ యూ కెనాట్ లవ్. ఎవరినైతే ప్రేమించలేదనుకున్నావు వాళ్ళు ప్రేమించడం ద్వారా ప్రారంభించు. ఎలా ప్రారంభిస్తావు? ఎక్సర్సైజ్ అని చెప్పాడు. అంటే నువ్వు ప్రతిరోజు డ్రిల్ చెయ్యి అంటారు. ఏంటి ఆ డ్రిల్? ఎక్సర్సైజ్ చేయమంటారు. ఏంటంట? ఎక్సర్సైజ్ ది చారిటీ ఆఫ్ ఫర్గివ్నెస్ అండ్ ఫర్గివ్నెస్ ఇస్ ద బెస్ట్ చారిటీ అంటారు. మీరు క్షమాగుణం అనేటువంటిది నిరంతరం మీ సాధన ప్రక్రియగా చేసుకోండి అని తెలియజేస్తాం. మనము ఎవరికైనా దానం ఇవ్వగలం, ఆహారం పెట్టగలం, ధనం ఇవ్వగలం, విద్య ఇవ్వగలం, నేత్రాలు కూడా వస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. కానీ శత్రువుని మాత్రం క్షమించడం. ఎందుకంటే అది అహంకారంతో ఉన్నటువంటి సమస్య. అదొక్కటి మాత్రం అడగండి అంటాం. అదొక్కటే అడగలేం. మిగిలిన అందరినీ క్షమిస్తాం. ఏమన్నా ఇవ్వగలం, మన ఆస్తి ఇచ్చేస్తాం, మన స్థిరాస్తులన్నీ ఇచ్చేస్తాం. వాడిని మాత్రం వదిలిపెట్టినాం. ఎందుకంటే అహం, పేరుకుపోయి ఉన్నటువంటి అహం. బాబా అంటారు, దాన్ని వదలడం ద్వారా, ఆ యొక్క క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా నన్ను ప్రేమించడం ప్రారంభించు అని తెలియజేస్తాను. మరి అటువంటి ప్రేమ మనలో వ్యక్తం అవ్వాలి అంటే ఆ తల్లి చెప్పారు, సోదర భావాన్ని పెంపొందింప చేసుకోవాలి. బ్రదర్లీ హుడ్ అంటారు, దాన్ని పెంపొందింప చేసుకోవాలి అంటారు. అప్పుడు ఈ మనస్సుకి, హృదయానికి ఒక సమన్వయం ఏర్పడుతుంది. మెహర్ బాబా అంటారు, బాబా నువ్వు ఎందుకు వచ్చావు అంటే నీ యొక్క హృదయ మస్తిష్కములను సమన్వయపరచడానికి వచ్చాను అంటారు. ఐ హావ్ కమ్ టు బ్లెండ్ యువర్ హార్ట్ అండ్ మైండ్ అని తెలియజేస్తాను. నీ హృదయము మనస్సు ఎప్పుడైతే ఏకమైందో అప్పుడు వ్యక్తమవుతుందంట నిజమైనటువంటి జ్ఞానము అని తెలియజేస్తుంది. అప్పుడు దాకా జ్ఞానము అని మనం అనుకుంటుందంతా కూడా మనస్సు పరిధిలో ఉన్నటువంటి అవగాహన. మనస్సు పరిధిలో ఉన్నటువంటి అవగాహనే జ్ఞానము అనుకుంటున్నాం. కానీ జ్ఞానము మనస్సు పరిధికి సంబంధించింది కాదు, హృదయంలో వ్యక్తమయ్యేటువంటిది అని తెలియజేస్తుంది. ఆ హృదయం పరిధికి మనం రావాలి అంటే ఆవిడ చెప్పినటువంటి సోదర భావాన్ని అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనస్సు పరిధి సృష్టిస్తూ ఉంటుంది, ద్వంద్వాన్ని సృష్టిస్తూ ఉంటుంది, వేర్పాటు భావం సృష్టిస్తూ ఉంటుంది. దాని పనే అనేకంగా జీవింపజేయడం. మరి హృదయం యొక్క పని ఏంటి? ఏకత్వ అనుభూతిలో జీవింపజేయడం. మనం మనస్సు నుంచి హృదయం వైపుకు వెళ్ళాలి అంటే సాధన అవసరము అని తెలియజేస్తాం. ఆ సాధన ఎక్కడి నుంచి ప్రారంభించమన్నారు? ఎక్కడి నుంచి ప్రారంభించమన్నారు? క్షమించడం ద్వారా సార్. క్షమాగుణంతో. ఇంకా ఏం చెప్పారు? ఆ సాధన మన ఇంటి నుంచే ప్రారంభించాలి. గురుదేవులు చెప్తారు, సాధన సాధన అంటే ఎక్కడో హిమాలయానికి వెళ్ళిపోమని కాదు, కాశీకి వెళ్ళిపోమని కాదు, అరుణాచలం వెళ్ళిపోమని కాదు, నీ గృహం నుంచే నీ సాధన ప్రారంభించు అంటారు. గురుదేవులు అంటారు, యువర్ హోమ్ ఈజ్ యువర్ ల్యాబొరేటరీ అంటారు. హృదయం నుంచి అంటే నీ గృహం నుంచే నీ యొక్క సాధన ప్రారంభం అవ్వాలి. భార్య అయితే భర్తను ప్రేమించాలి, భర్త అయితే భార్యను ప్రేమించాలి. వాళ్ళిద్దరి మధ్య ముందు ప్రేమ సఖ్యత ఉన్నప్పుడే నలుగురు దగ్గరికి వచ్చి మనం బాబా గురించైనా చెప్పగలం, గురుదేవుడి గురించైనా చెప్పగలం, అమ్మగారి గురించి చెప్పగలం. మన ఇంటిలో నుంచే మన ప్రేమ ప్రారంభం అవ్వాలి. ఎవరికైనా ప్రేమ, మెహర్ బాబా ఎలా ప్రేమ ఎలా ప్రేమించాలి? మన భార్యని మెహర్ బాబాగా ప్రేమించాలి, భార్య తన భర్తని మెహర్ బాబాగా ప్రేమించాలి. అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడే మనస్సుని, హృదయాన్ని సమన్వయపరుచుకుని జ్ఞానాన్ని అలవర్చుకోగలం. జ్ఞానం వ్యక్తం అవుతుంది హృదయంలో. అటువంటి అనుగ్రహాన్ని, అటువంటి సమన్వయాన్ని, అటువంటి హార్మోనీని మనకి ఇవ్వడానికి, హృదయ మస్తిష్క సమన్వయాన్ని చేయడానికి నేను అవతరించాను అని చెప్పారు మెహర్ బాబా. సో మరొకసారి మా అనుశ్రాంతి గారికి హృదయపూర్వక జై బాబా ప్రణామాలు తెలియజేసుకుంటాం. మరి మనం ఈరోజు 4 గంటలకే క్లోజ్ చేద్దామన్నాం. ఉదయం నుంచి అనేకమైనటువంటి ప్రసంగాలు వినేస్తున్నాం. ఎందుకంటే హృదయం
చెప్పుకున్నామంటే మనము మన సాధకుడికి అడ్డుపడేటువంటి గుణం ఏమిటి అంటే రజోగుణము అని చెప్పుకున్నాం. ఈ రజోగుణాన్ని మనం అధిగమించాలి అని చెప్పుకున్నాం. అధిగమించడానికి మనకి కావాల్సింది ఏంటి అంటే దృఢమైనటువంటి నిశ్చయము అని చెప్పుకున్నాం. అది ఏం చేస్తుంది అంటే మన అంతఃకరణని ఏకోన్ముఖం చేస్తుంది అని చెప్పుకున్నాం. తర్వాత ఏం చెప్పారు, మన రమణ్ కుమార్ గారు ఏం తెలియజేశారు, ఆయన ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం కాదు, భగవంతుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు అనేది ముఖ్యము అని తెలియజేస్తూ మెహర్ బాబాకి గురుదేవుడికి ఉన్నటువంటి ఆ సర్వోన్నత స్థితిని చిన్న చిన్న మాటల్లో తెలియజేశారు. మరి అలాగే మధ్యాహ్నం మన ప్రసాద్ గారు మెహర్ బాబా మేల్కొల్పుకి అవసరమైనటువంటి 3 సాధనల గురించి తెలియజేశారు. ఒకటి మౌనము, ఇంకొకటి నామస్మరణ, మూడవది ధ్యానం. మరి మన మెహర్ సుజాత్ గారు మన అందరికీ అవగాహన అయ్యేటువంటి రీతిలో చక్కగా ప్రసంగం తెలియజేశారు. మనం భగవంతుణ్ణే నమ్ముకున్నట్లయితే, భగవంతుణ్ణే విశ్వసించినట్లయితే మన యొక్క దైనందిన కార్యక్రమాలు ఎంత సహజంగా జరుగుతాయి అనేటువంటిది చిన్న చిన్న కథల్లో తెలియజేశారు. మరి మన అనసూయ గారు మనస్సుని హృదయాన్ని సమన్వయపరచడానికి బ్రదర్లీ ట్రూత్ అంటే సోదర భావం అనేది అలవాటు చేసుకోవాలని తెలియజేశారు. ఇవన్నీ మనం పునశ్చరణ చేసుకుంటే, ఇంటికి వెళ్ళి మరలా పునశ్చరణ చేసుకుంటే అవి మనలో జీర్ణమై ఏం చేస్తాయి, తప్పిస్తాయి సార్, జీవింపజేస్తాయి, అనుష్ఠింపజేస్తాయి. ఇప్పుడు మాటలుగా ఉన్నాయి, వీటిని కాంటెంప్లేట్ చేయాలి. కాంటెంప్లేషన్ దేనికి దారితీస్తుంది, ఆచరణకి దారితీస్తుంది. కాబట్టి ఇంతటితో ఈ కార్యక్రమం అయిపోయిందని అనుకోకుండా అందరూ ఇంటికి వెళ్ళి విన్నటువంటి మాటలన్నీ మళ్ళీ నెమరు వేసుకుని బాబా వారిని మరింతగా ప్రేమించడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతటితో ఉపన్యాస కార్యక్రమాలను పూర్తి చేసుకుని మరి మన సంకీర్తనాచార్యులైనటువంటి అచ్యుత్ గారు, ప్రసాద్ గారు, అలాగే చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ మెహర్ తుని అద్భుతంగా చేసి ఆరతి కార్యక్రమం మన అతిథులుగా వచ్చారు. అమృతానందమా యూనివర్సిటీకి డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి వారి తల్లిదండ్రులు మన ముందుకు వచ్చి ఉన్నారు. వారి ద్వారా ఈ ఆరతి నివేదన కార్యక్రమం జరుగుతుంది. సో ప్రసాద్ గారిని, అచ్యుత్ గారిని వచ్చి మెహర్ తుని అందరికీ వినసొంపుగా చెయ్యాలి అనేటువంటిది మా యొక్క విన్నపం. ఇంతటితో ఉపన్యాస కార్యక్రమాన్ని పూర్తయిపోయింది. జై బాబా. Thank you.